భారతదేశంలోకి బంగ్లాదేశీ వాళ్ళు రావడానికి చదువుకునేందుకు వీసా, వ్యాపారం చేసుకునేందుకు వీసా, టూరిస్ట్ వీసా, అట్లాగే మన దాన్నేమంటారు మెడికల్ టూరిజం వీసా. ఇట్లాంటిది ఇవ్వడానికి రెడీ అనగానే పొద్దున లేచేటప్పటికి బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం దగ్గర వందల కాదు వేలాదిగా బారులు తీరారు. అక్కడున్న ఆస్తులు అమ్ముకునైనా భారత్‌లోకొచ్చి ఇక్కడ పాస్‌పోర్ట్ చించేసి ఇక్కడే సెటిల్ అయిపోవాలన్న ఆలోచన ఆళ్ళకుంది. విచిత్రం ఏంటంటే మన దేశంలో ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్తారు. ఎందుకయ్యంటే అధిక సంపాదన కోసం. సేమ్ బంగ్లాదేశోడు మన దేశానికొస్తాడు. అధిక సంపాదన కోసమే. కానీ మన వాళ్ళకి ఆ దేశాలకెళ్ళి మత పిచ్చ లేదు. వీళ్ళకి ఆ దేశం నుండి ఇక్కడికొచ్చి కూడా మత పిచ్చ ఉంటుంది. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ నుండి లక్షలాది మంది రావడానికి సిద్ధపడుతున్నారు. అధికారికంగా. ఈ దఫా ఆ అధికారికంగా వచ్చినటువంటి వాళ్ళని మానిటర్ చేసే పనిని రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ శాఖలకి అప్పజెప్పే అవకాశం ఉంది.